హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవి ఫ్రూట్స్. ఈ ఫ్రూట్ పేరు ఫిజోవా. న్యూజిలాండ్ లో ఇప్పుడు ఫిజోవా సీజన్ అన్నమాట. ఎక్కడ చూసినా, ఎవరి గార్డెన్ లో చూసినా ఫిజోవాస్ ఫుల్ గా పండిస్తున్నారు. సేమ్ దీని టేస్ట్ మన ఇండియాలో జాంకాయ తింటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ ఉంటది. కానీ ఈ ఫ్రూట్ టేస్ట్ ఇక్కడ అందరికీ నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. మన ఇండియాలో జాంకాయలు అయితే బాగా స్వీట్ గా ఉంటాయి కదా కొన్ని, ఇవైతే అంత స్వీట్ ఉండవు. ఇక్కడ వాళ్ళు దీన్ని ఎలా కట్ చేస్తారో, ఎలా స్పూన్ తో తీసుకొని తింటారో మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించాను. ఇప్పుడు నేను దీంతో ఒక డిజర్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫిజోవాస్ అన్ని కూడా ఇలా లోపల గుజ్జును తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. దీంతో పాటు ఒక యాపిల్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఈ బౌల్ తో తీసుకెళ్లి పెట్టేయడమే. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, అలా బాయిల్ అవుతూ ఉంటాయి. సో ఈ డిజర్ట్ నేను ఎక్కడ తెలుసుకున్నానంటే మా కొలీగ్స్ ని అడిగాను. వాళ్ళు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారంట. ఈ సీజన్ లో టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ డిజర్ట్ పేరు ఫిజోవా క్రంబుల్. పేరు వెరైటీగా ఉంది, డిష్ కూడా వెరైటీగా ఉంటది, చూపిస్తాను. చాలా మంది ఈ సీజన్ లో ఫిజోవాస్ ని ఫ్రీగా పెడతారు, మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరి గార్డెన్ లో చూసినా చాలా ఉంటాయి. సో వేస్ట్ అయిపోతాయి కాబట్టి పక్క వాళ్ళకి తప్పకుండా షేర్ చేస్తారు. నాకు కూడా మా ఆఫీస్ లో కొలీగ్స్ ఇలా ఇచ్చారనమాట. ఇన్ని నేనేం చేసుకోవాలి అని అడిగాను. ఫిజోవా క్రంబుల్ అని ఒక డిష్ ఉంది, ట్రై చెయ్యి బాగుంటది అని అన్నారు. సరే పోనీ ట్రై చేసి చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పి చేశాను. ఇదిగోండి, ఈ బౌల్ లో అయితే నేను వాటర్ వేయలేదు, ఇలానే బాయిల్ అయిపోతుంది. ఫిజోవా మెల్ట్ అవుతుంది అనమాట. అలానే యాపిల్స్ కూడా బాగా ఉడికిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసాను. మామూలుగా వాళ్ళైతే షుగర్ కి బదులు బ్రౌన్ షుగర్ వేసుకుంటారు, నా దగ్గర లేదు, అందుకని నేను వైట్ షుగర్ వేస్తున్నాను. అలానే ఇప్పుడు నేను బటర్ ని కరిగించుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. బటర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది మీరు వీడియోలో చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ వేస్తున్నాను. ఈ షుగర్ కి బదులు బ్రౌన్ షుగర్ వేసుకుంటే ఇంకా బాగుంటది, అంటే నేను చెప్తుంది హెల్త్ పరంగా. దీన్ని ఈ బటర్ లో బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు ఏ కప్తో అయితే షుగర్ వేసానో అదే కప్తోని ఫుల్ కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. మైదా పిండి వేస్తే అన్హెల్దీ కదా, గోధుమ పిండి వేసాను కాబట్టి పర్వాలేదు. దీన్ని కూడా ఈ బటర్ లో బాగా మిక్స్ చేస్తున్నాను. నాకెందుకో ఇలాంటివి ఎన్ని డిష్లు చూసినా మనం మన ఇండియాలో చేసుకునే సేమియా పాయసం, గులాబ్ జామ్, రవ్వ కేసరి అలాంటి స్వీట్స్ తిని వీటి మీద అంత ఫోకస్ ఉండదు. ఇదిగోండి, గోధుమ పిండి బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇది వేసాక మంచి ఫ్లేవర్ వస్తుంది డిష్ కి. ఇప్పుడు ఏ కప్ తో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్ తోని ఫుల్ కప్పు ప్లెయిన్ ఓట్స్ తీసుకున్నాను, వేసేస్తున్నాను. వేసేసి బాగా కలపాలి. ఇది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా బేకింగ్ పౌడర్ తీసుకొని వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ స్పూన్ తో కలిపి సరిగ్గా కలవట్లేదు అనిపించింది. స్పూన్ పక్కన పెట్టేసి చేత్తో బాగా కలిపేశాను. మొత్తం ఇలా కలిపిన తర్వాత ఇది ఎలా కనిపిస్తుంది అంటే బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, సేమ్ అలా కనిపిస్తుంది. చాలా పొడి పొడిగా ఉంటది అనమాట. ఈ లోపల మనం బాయిల్ చేసుకున్న ఫిజోవాస్ ని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి బేక్ చేయాలి. దానికోసం బేకింగ్ చేసే ఒక ట్రే తీసుకున్నాను. ఇందులో బాగా బాయిల్ అయిన ఫిజోవా అండ్ యాపిల్ ఉంది కదా, దాన్ని వేసేస్తున్నాను. వేసాక స్పూన్ తో ఒకసారి అలా సర్దుతున్నాను ఈవెన్ గా వచ్చేటట్టు. ఇప్పుడు వేరొక గిన్నెలో ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా పైన వేసేస్తున్నాను. అలా చేత్తోని మొత్తం అంతా వేసేసి ఈవెన్ గా అలా సెట్ చేసుకోవాలి. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఓవెన్ ఉండేది కాదు, నేను అసలు ఎప్పుడు ఓవెన్ లో వండలేదు. న్యూజిలాండ్ వచ్చాక, అది ఈ ఇంటికి వచ్చాక ఓవెన్ ఉంది. అండ్ ఇక్కడ చాలా మంది ఓవెన్ లోనే కుక్ చేసుకుంటారు. వాళ్ళు చెప్తూ ఉంటే విని దేన్ని ఎలా కుక్ చేసుకోవాలో వాళ్ళ దగ్గర కొన్ని తెలుసుకున్నాను. నాకు ఒకవేళ కుదిరితే అవన్నీ మీకు చూపిస్తాను, బట్ చేసే అంత టైం ఉండాలి ఫస్ట్ నా దగ్గర. ఇదిగోండి, ఇప్పుడు ఈ బేకింగ్ ట్రే లో మొత్తం వేసేసాం కదా, ఈవెన్ గా సర్దేసి దీన్ని తీసుకుని వెళ్ళి ఓవెన్ లో పెట్టేస్తున్నాను. 150 దగ్గర హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోతుందంట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, ఎలా వస్తుందో ఏమో అని చాలా యాంగ్జైటీగా ఉన్నాను. ఇక్కడ వాళ్ళందరూ చాలా వరకు బేకింగ్ ఐటమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. నాకైతే అసలు కేక్ కూడా ఎలా చేస్తారో తెలీదు. కానీ కొన్ని రోజులకి మా పిల్లలకి స్నాక్స్ ఇవ్వాలి అని చెప్పి, స్కూల్ కి స్నాక్స్ పంపించాలి అని చెప్పి కొన్ని అయితే నేర్చుకున్నాను. హాఫ్ అన్ అవర్ అయిపోయింది మొత్తానికి. డైరెక్ట్ గా పట్టుకుంటే కాలుతుంది కదా, అందుకని ఇలా గ్లౌజ్ వేసుకున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా బయటకు తీసేస్తున్నాను. షేప్ అయితే చూడడానికి బానే వచ్చింది అనిపిస్తుంది, తింటే ఎలా ఉంటుందో ఏమో తెలియాలి. చాలా వేడిగా ఉంది, బాగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. మీకు అలా చెప్తున్నాను కానీ నేను అంతవరకు వెయిట్ చేయలేదు. కొంచెం చల్లారిన తర్వాత తీసేసాను బయటికి. ఇదేనండి మొత్తానికి డిజర్ట్ ప్రిపేర్ చేస్తాను. దీని పేరు
ఫిజోవా క్రంబుల్. మరి టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అని నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఓకేగా అనిపించింది. కానీ ఇదే తీసుకొని వెళ్ళి మా కొలీగ్స్ కి ఇచ్చాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన చాలా బాగా పర్ఫెక్ట్ గా చేసావు అన్నారు. మరి వాళ్ళకి నచ్చి నాకెందుకు నచ్చలేదు అంటే, ఫిజోవా టేస్ట్ ఎవరికైతే బాగా నచ్చుతుందో వాళ్ళకి నచ్చుతుంది. అండ్ ఇంకొక విషయం, దీన్ని ఇలా ఉత్తనే తినేయకూడదు, ఏదైనా ఒక ఐస్ క్రీమ్ తో తినాలి. ఇప్పుడు నేను మీకు చూపిద్దాం అంటే మా ఇంట్లో ఐస్ క్రీమ్ లేదు, అందుకని ఇది ఒకటే చూపిస్తున్నాను, ఏమి అనుకోకండి. కానీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే తప్పకుండా ఐస్ క్రీమ్ తో తీసుకోండి, చాలా బాగుంటది. చాలా బాగుంటదని ఎందుకు చెప్తున్నానంటే, ఐస్ క్రీమ్ లో మిక్స్ చేస్తాం కదా, ఐస్ క్రీమ్ అంటే ఆబ్వియస్లీ అందరికి ఇష్టమే కదా, అందుకు. అదండి, డిష్ అయితే బాగానే వచ్చింది, చూడడానికి కలర్ఫుల్ గా బాగుంది. నాకైతే మాత్రం టేస్ట్ ఓకే. ఐస్ క్రీమ్ తో ట్రై చేస్తే మాత్రం నాకు బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. దీని పేరు ఫిజోవా క్రంబుల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.